వెల్కమ్ టు ఆర్ఎస్ టీవీ. ఇప్పుడు తెలియజేసేటువంటి నీతి కథ మూర్ఖులతోటి ఫ్రెండ్షిప్ అంటే స్నేహము లేదా అతి చనువు మంచిది కాదు అని చెప్పేసి, అది ఎందుకు మంచిది కాదు అనేది వివరణ చిన్న నీతి కథ తెలియజేస్తాను, అది వినండి. అయితే ఏంటి నీతి కథ అన్నప్పుడు, ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. సరే, ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఒక కోతిని పెంచుకుంటూ ఉంటాడు. ఆ కోతి ఏంటి, సరే కోతిని పెంచుకోవటం అంటే సరే సహజం, కొంతమందికి అలవాటు ఉంటుంది. ఆ కోతి ఏంటి, ఆ రాజ్యంలో ఆ రాజుగారి గది ఏంటి అంతా కూడా తిరుగుతూ చాలా చనువుగా ఉంటూ ఉండేది. గ్రామంలో కూడా అక్కడ రాజ్యంలో వాళ్ళు కూడా చాలామంది చెప్పేవాళ్ళు, అంత చనువు ఇవ్వద్దు, కోతిని బయటే ఉంచండి, మీ గదిలో కూడా వస్తుంది, రానియద్దు అని. కాదు కాదు నాకు అలవాటు అని చెప్పేసి అన్నాడు రాజుగారు. సరే, ఒకరోజు ఏమైంది, రాజుగారు పడుకున్నట్టే సరే కోతి రాజుగారి గదిలోకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఒక ఈగ భుజం మీద వాలింది. భుజం మీద వాలితే అది కోతి ఏంటంటే వెళ్ళగొట్టేసింది. ఎంత వెళ్ళగొట్టినా అది పోవట్లేదు. సరే, ఎంత తరుముతోటి పోతున్నది, మళ్ళీ వస్తున్నది, వెళుతున్నది, మళ్ళీ వస్తుంది. అయ్యో, మా రాజుగారికి నిద్రాభంగం కలుగుతుంది అని చెప్పేసి, అంటే కోతికి కూడా రాజుగారి మీద ప్రేమే, కోపమే కాదు, ప్రేమ కొద్దీ చేసింది, కానీ తెలివి తక్కువ తరం. అయితే ఎంత వెళ్ళగొట్టినా ఈగ పోవట్లేదు అని చెప్పేసి కోతి ఏం చేస్తుంది, ఒక పెద్ద కత్తిని తీసుకొని వస్తుంది. ఈగను చంపేద్దాము అన్న సెన్సే, ఈగను చంపుదాము అనుకొని కత్తి ఎత్తితే ఆ ఈగ ఏం చేస్తుంది, రాజుగారి ముక్కు మీద వాలుతుంది. ఈగను చంపుదామని చెప్పేసి ఆ కత్తితోటి ఆ ముక్కు మీద ఆ ఈగని గట్టిగా కోతి కొట్టేస్తుంది. కొడితే ఈగ చచ్చిపోయింది, కానీ రాజుగారి ముక్కు కూడా పోయింది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మూర్ఖులతోటి అతి చనువుగా ఉండకూడదు. ఇది ఏంటంటే మనం తెలుసుకోవాల్సినదన్నమాట. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అని చెప్పేసి ఈ నీతి కథ తెలియజేస్తున్నది.